టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నటిస్తున్న కింగ్డమ్ చిత్రం అభిమానుల్లో భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. స్పై యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ పై తాజాగా క్లారిటీ వచ్చింది. ఆ విశేషాలు చూద్దాం. విజయ్ దేవరకొండ హీరోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కింగ్డమ్ సినిమా మే 30న విడుదల కానుంది. ఈ స్పై యాక్షన్ డ్రామా నుంచి ఇటీవల విడుదలైన సాంగ్ ఇప్పటికే సూపర్ హిట్ గా నిలిచి అంచనాలను పెంచింది. గతంలో హరిహర వీరమల్లు రిలీజ్ షెడ్యూల్ తో కింగ్డమ్ వాయిదా పడుతుందన్న టాక్ వచ్చిన పవన్ కళ్యాణ్ సినిమా డేట్ ఇంకా లాక్ కాకపోవడంతో కింగ్డమ్ అనుకున్న సమయానికే థియేటర్లలో సందడి చేయనుంది. విజయ్ దేవరకొండ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్, గౌతమ్ తిన్ననూరి గ్రిప్పింగ్ నెరేషన్, భాగ్యశ్రీ బోర్సే ఫ్రెష్ కెమిస్ట్రీ సినిమాపై హైప్ ను రెట్టింపు చేశాయి. ఈ చిత్రం 150 కోట్ల బడ్జెట్ తో రూపుదిద్దుతుండగా తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లోనూ విడుదల కానుంది. విజయ్ మాస్ అప్పీల్, గౌతమ్ స్టైలిష్ టేకింగ్ తో కింగ్డమ్ బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు. రిలీజ్ డేట్ లాక్ కావడంతో ఫ్యాన్స్ జోష్ లో ఉన్నారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళితో SSMB 29 చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పాన్ వరల్డ్ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే ఈ సినిమా తర్వాత మహేష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న SSMB 29 షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ లో సరికొత్త రికార్డులు నమోదవుతాయని అభిమానులు ధీమాగా ఉన్నారు. ఇదిలా ఉంటే మహేష్ తన నెక్స్ట్ చిత్రాన్ని పెద్ది ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సనాతో చేయబోతున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. గతంలో బుచ్చిబాబుని కలిసిన మహేష్ మంచి కథ ఉంటే కలిసి పనిచేద్దామని మాట ఇచ్చాడట. దీంతో పెద్ది తర్వాత బుచ్చిబాబు మహేష్ తో సినిమా ఖాయమనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తోంది. బుచ్చిబాబు రాసిన కథ మహేష్ కు నచ్చడంతో ఈ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. రాజమౌళి లాంటి దిగ్గజ దర్శకుడితో పనిచేసిన తర్వాత బుచ్చిబాబు లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ తో మహేష్ చేయబోయే సినిమాపై అంచనాలు ఇప్పటి నుంచే మొదలయ్యాయి. అయితే ఈ వార్తలో నిజం ఎంతవరకు ఉందనేది తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే. మహేష్ అభిమానులు మాత్రం రాజమౌళి, బుచ్చిబాబు కాంబోలతో వచ్చే సినిమాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టాలీవుడ్ హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్ థియేటర్లలో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయిన సంగతి తెలిసిందే. దర్శకుడు వెంకీ కుడుములతో నితిన్ కాంబినేషన్ పై భారీ అంచనాలు ఉన్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం నిరాశపరిచింది. అయితే ఇప్పుడు రాబిన్ హుడ్ డిజిటల్ ప్రీమియర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నితిన్ హీరోగా, వెంకీ కుడుముల డైరెక్షన్ లో తెరకెక్కిన రాబిన్ హుడ్ థియేటర్లలో ఫ్లాప్ గా నిలిచింది. అయినప్పటికీ ఈ సినిమాపై అభిమానుల్లో ఇంకా ఆసక్తి నెలకొని ఉంది. ఈ చిత్ర డిజిటల్ రైట్స్ ను ప్రముఖ జీ నెట్వర్క్ సొంతం చేసుకుంది. దీంతో మే 10న సాయంత్రం 6 గంటలకు Zee5 OTT ప్లాట్ఫామ్ లో వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ తో పాటు జీ తెలుగు ఛానల్లో బుల్లితెర టెలికాస్ట్ కూడా జరగనుంది. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటించగా జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం థియేటర్లలో అంచనాలను అందుకోలేకపోయినా ఓటీటీ బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే ఆశలున్నాయి. సినిమాలో నితిన్ యాక్షన్, శ్రీలీల గ్లామర్, జీవి ప్రకాష్ మ్యూజిక్ హైలైట్ గా నిలవనున్నాయి. మరి రాబిన్ హుడ్ డిజిటల్ ప్లాట్ఫామ్ పై ఎలాంటి రెస్పాన్స్ సొంతం చేసుకుంటుందో చూడాలి. నితిన్ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.